టువర్డ్స్ సోల్జర్ కి పండగలు సరదాగా బయట తిరుగుతూ ఉంటే వాళ్ళు షూటింగ్ పెట్టాడు. ఇప్పుడు కనిపించే స్క్రీన్ మీద మేము నలుగురే కనిపిస్తాం, కానీ వెనకాల 10 మంది కష్టపడ్డారు. కొట్టినప్పుడు వెనకాల బ్లాస్ట్ అవడం చాలా హార్ట్ టచింగ్ ఉంది. మనసు అంతా ఫ్యామిలీ మీద ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళకి గ్రేట్. ఏ షాట్ కి అసలు రిహార్సల్ లేదు, ఆన్ ద స్పాట్. మళ్ళీ లీడ్ మ్యూజిక్ తీసుకున్నావా? వేరే మ్యూజిక్ కొట్టిందా సార్? హాయ్ గైస్, ఇప్పుడే సాంగ్ అందరం కలిసి చూసాం. ఒకసారి సార్ రెస్పాన్స్ ఎలా ఉందో చూసి అడుగుతాం. సార్ మీరు చూడగానే ఎలా ఫీల్ అయ్యారు? చాలా చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే మనం లొకేషన్లో చూస్తున్నప్పుడు బాగానే వస్తుంది అనిపించింది, కానీ ఫుల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. సో అంటే యాక్చువల్గా మనకు మోనిటర్ లేదు, సో షార్ట్స్ అని నీకు తెలుస్తున్నా తప్ప నాకు తెలియదు ఏం చేస్తామని. సో ఓకే అంటే ఓకే అన్నట్టు బాగా వచ్చిందేమో అనుకున్నా, కానీ ఎంత బాగా వచ్చింది అనుకోలేదు. సో అన్నని అయితే మాత్రం ఫస్ట్ షాట్ ఇది ఓపెనింగ్ షాట్. సో కంట్లోంచి ఒక చుక్కలా కాచింది కదా. మహారాజు సినిమాలో రెడ్డి గారు లెఫ్ట్ ఐ నుంచా రైట్ ఐ నుంచా 2 చుక్కలు అడిగినట్టుగా స్టోరీ చెప్పినప్పుడే మొత్తం ఎమోషనల్ అయిపోయి, ఇంకా అసలు కెమెరా ఆన్ ఆఫ్ రోల్ ఆఫ్ ముందే మొత్తం ఎమోషనల్ అయిపోయి చుక్కలు కాచేసింది. ఇంక షార్ట్ లో వచ్చినప్పటికి డ్రాప్ కరెక్ట్ గా వచ్చేసింది. అది పైకి సింగిల్ టేక్ లో. గ్రేట్ గ్రేట్. యాక్చువల్ గా స్టోరీ డిస్కస్ చేసుకుంటున్నప్పుడే స్టోరీ వినేసి అమ్మాయి ఆటోమేటిక్ గా. సో మేకింగ్ వీడియోలో ఫిక్స్ అయిపోదాం సార్. ఎండింగ్ లో మ్యూజిక్ అది ఎలా అనిపించింది? చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు చూసిన ప్రతి వాళ్ళు ఇప్పటిదాకా వచ్చిన ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉండి, మాకు చాలా హార్ట్ టచింగ్ ఉంది. కొంతమంది ఎమోషన్ అయిపోండి కంట్రోంచి కనీళ్ళు వచ్చేస్తాయని చాలా మంది చెప్పారు. సో సక్సెస్. కానీ వ్యూస్ వస్తే మనకి హ్యాపీ. వస్తాయి డెఫినెట్గా వస్తాయి, కానీ కంటెంట్ మంచిది. అంటే ఇక్కడ మనం తీసుకున్నాను కాదు, కానీ జనరల్ గా సోల్జర్ లైఫ్ అలాగే ఉంటుంది. మనసు అంతా ఫ్యామిలీ మీద ఉంటుంది. ఇక్కడేమో దేశం కోసం అక్కడ బోర్డర్ లో వాళ్ళు కష్టపడాలి, మనసు అంతా ఇక్కడ ఉంటుంది. సో కానీ అంత ఉన్న ఎమోషన్, అంత బాండింగ్ ని వదులుకుని దేశం కోసం వాళ్ళు అక్కడ త్యాగం చేయడం అనేది గ్రేట్. ఎప్పటికీ వాళ్ళే గ్రేట్. దేశంలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళందరికంటే బోర్డర్ లో ఉన్నటువంటి సామాన్య జవాన్ చాలా గ్రేట్ నా దృష్టిలో. అటువంటి ఒక జవాన్ ని మనం ఫోకస్ చేయడం అనేది చాలా హ్యాపీ నిజంగా. మీకైతే ఓవరాల్ గా సాంగ్ అయితే మొత్తం నచ్చింది కదా? సాంగ్ అద్భుతం. అది సెల్యూట్ కొట్టినప్పుడు వెనకాల బ్లాస్ట్ అవడం బాగా హిట్ కొట్టాడు. హిట్ బాగా కొట్టాడు. దీన్ని సాంగ్ హిట్ చేసాడు కదా. హిట్ కొట్టి హిట్ చేసాడు. వచ్చింది. చెన్నకేశవ బాగా చేశాడు. అలాగే శ్రీదేవి గారు ఇప్పుడు నా సిస్టర్ క్యారెక్టర్ వీళ్ళ అమ్మగారు, ఆవిడ కూడా అద్భుతంగా చేశారు. ఎంతలా చెప్పుకున్నా మన టీం అయితే మొత్తం కనిపించే మేమే ఇక్కడున్న మేమే కాకుండా ఇంకా ప్రదీప్, అలాగే చరణ్ తేజ, ఇంకా అక్షయ్ ఇంకా ఉన్నారు కదా మనకి టీమ్ లో. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సపోర్టే మనం చేయగలిగాం. మనం స్క్రీన్ మీద చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్ చేయడం, మనకు కావాల్సిన షాట్ వచ్చేలా అందరూ కోఆపరేట్ చేయడం చాలా గ్రేట్. వాళ్ళ కోఆపరేషన్. ఇప్పుడు కనిపించే స్క్రీన్ మీద మేము నలుగురే కనిపిస్తాం, కానీ వెనకాల 10 మంది కష్టపడ్డారు. 10 మంది 10 రోజుల పాటు కష్టపడ్డారు. ఈ 5 నిమిషాల సాంగ్ కి 10 మంది 10 రోజుల పాటు కష్టపడ్డారు. ఇంకా ఎడిటింగ్ సెక్షన్ అయితే కనుక హైదరాబాద్ నుంచి చరణ్ సాయి తేజ మ్యూజిక్ డైరెక్టర్ తన అక్కడి నుంచే కదా. సో ఇక్కడ నువ్వు మొత్తం గూగుల్ మీట్ లో కనెక్ట్ అయ్యి అంతా ఏ తీసుకుని టెక్నాలజీ సపోర్ట్, ఏ సపోర్ట్ తో చాలా అద్భుతంగా అవుట్పుట్ రప్పించారు. సో నేను అనన్య మాత్రం అయితే కనుక నేను జస్ట్ ఓన్లీ యాక్టర్స్. టెక్నీషియన్స్ వెరీ గుడ్. అంటే యాక్టర్స్ ఓకే, ఇప్పుడు ఏదంటే టెక్నీషియన్ హవా. టెక్నీషియన్ యొక్క మైండ్ బట్టే అవుట్పుట్ వస్తుంది. స్టార్టింగ్ అసలు అద్భుతం అనమాట. ఇక్కడ క్రెడిట్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా ఇవ్వాలి. చెన్నకేశవ కూడా ఎక్స్ప్రెషన్స్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఏది రిహార్సల్ లేకుండా వీళ్ళంతా ఏంటంటే ఏ షాట్ కి అసలు రిహార్సల్ లేదు, ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్ గా చేసేయడమే బాగా చేశారు. 1 డేలో అవుట్డోర్ షూటింగ్ అంతా కూడా 1 డేలో కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్.
అంటే ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క రోజు పెట్టండి, 3 లొకేషన్ 3 రోజులు పోస్ట్. ముందు రోజు లొకేషన్స్ ముందు రోజు ఉన్న షార్ట్స్ అన్ని కూడా చాలా ఈజీ, ఇంట్లో రోడ్డు మీద బస్సు కొంచెం, కానీ చాలా రిస్కీ అసలు యాక్చువల్ గా. అది సాంగ్ లెంత్ వల్ల కట్ చేసుకుంటాం, లెంత్ వల్ల అంత పర్ఫెక్షన్ అనిపించలేదు, దాని మీద ఇంకా పర్ఫెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి షార్ట్ లో ఇక్కడ పెడతారు కదండి. అవునవును, ఇక్కడ సెల్యూట్ కొట్టి షార్ట్ ఇంకా అద్భుతం. ఇది మ్యూజిక్ కి ఇంకా హైలైట్ అయిందండి. అవును, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వల్ల హైలైట్ అవుతుంది. సో అవును సార్, ఇక్కడ కరెక్ట్ గా బ్లాస్ట్ రావడం లేదండి, మీరు చెప్పాలి, మీకు ఎవరికి తెలీదు. అప్పటిదాకా చెన్నకేసిన ఎత్తుకు మూసాను 3 సార్లు 4 సార్లు 4 షార్ట్స్ తీసావు, 4 టెక్స్ తీసావు. నాకు ఆయాసం వస్తుంది, వెంటనే చచ్చిపోయింది సీను, వస్తుంది, బ్రీత్ కంట్రోల్ చేసుకోవడం కష్టమే, అక్కడ బ్రీత్ వచ్చేస్తుంది. నేను ఎడిట్ చేసినప్పుడు కొన్ని షార్ట్లు బ్రీత్ ఉంది, లాస్ట్ షాట్ లో 2-3 షాట్లు బ్రీత్ ఆపి జాగ్రత్తగా, జనరల్గా బ్రీత్ ఆపచ్చు, అప్పుడే అది కొంచెం అప్ ఎక్కడం, అది పైగా వాడు వెయిట్ వేసుకుని ఎక్కడం 2-3 షాట్లో అక్కడ బ్రీత్ అదొకటి నాకు పర్సనల్ గా తెలిసేది. ఇంకోటి ఏంటంటే మన టీం అంతా ఇక్కడ లేరు, అందరికి కూడా చాలా థ్యాంక్స్. అందరికి ఈ సందర్భంగా మొత్తం టీం సహకరించిన వాళ్ళకి, అలాగే ఈ పిల్లలతో చేయడం, వీళ్ళ పేరెంట్స్ కి, మా మేనల్లు వాళ్ళ అమ్మాయి అనన్య, మా మేనల్లుకి, మా అమ్మాయికి, మా అక్కకి, అలాగే వీళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ నాన్నగారు సపోర్ట్, చూసారు, వీళ్ళ తమ్ముడు అందరు సపోర్ట్ అనమాట. అలాగే సంజు ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది, అమ్మాయి పండగలో సరదాగా బయట తిరుగుతూ ఉంటే వాళ్ళకు షూటింగ్ పెట్టాడు, ఓ పక్క అమ్మాయి ఫోన్లు. సో షూటింగ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ అమ్మాయిని తీసుకుని మళ్ళీ వాళ్ళ ఎగ్జిబిషన్ కార్నివాల్కి వెళ్ళడం. సో ఇదంతా ఏదేమైనా మంచి అవుట్పుట్ వచ్చింది. సో అందరికి ధన్యవాదాలు. మాట్లాడితే చెప్పు అనన్య బంగారు, ఒక 2 words చెప్పు. 2 words చెప్పు. నచ్చిందా సాంగ్? సోల్జర్ కి సోల్జర్ మొత్తం సోల్జర్స్ అందరికీ సెల్యూట్ ఏం చెప్పు కదా. ప్రతి సోల్జర్ కి నీలాంటి పాప ఉంటుంది అనుకో కదా, కానీ ఆ పాపను కూడా వదిలేసి సోల్జర్ వెళ్ళి బోర్డర్ లో ఫైట్ చేయాలి కదా, అవునా కదా. ఏం చెప్పవా? మాత్రం అలా చేసేసింది, అట్లా మాత్రం అల్లరి బాగా చేసింది అందరి మీద, వేయడం అవ్వేయడం కరెక్ట్ గా స్టార్ట్ ఓకే అనేది వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చెప్తే మళ్ళీ అక్కడ ఆ రోజు రోడ్డు మీద షార్ట్స్ లో బాగా ఎంజాయ్ చేసింది, బస్ షార్ట్స్ అని. ఏమో చేసావు ఏం చేశాడు అమ్మాయి, ఏం చేశాడు, అలా చేసాడా, చేసాడా, కొట్టేసా అక్కడ అన్నం కొట్టేసినట్టున్నావు అక్కడ నువ్వు కదా. దెబ్బలు పెడతాయి అన్నయ్య, దెబ్బలు పెడతాయి అన్నా. నేను జనరల్గా ఏమంటానంటే, షార్ట్ ఫిల్మ్ తీసిన ఎవరైనా తీస్తే మీరు అనుకుని ముందు రాసేసుకుని ముందు రిహార్సల్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీ వస్తుంది ఆన్ ద షార్ట్ అంటాను నేను. కానీ ఇప్పుడు ఏ రిహార్సల్ చేయకుండా వీళ్ళందరూ అద్భుతంగా చేశారు, చాలా గ్రేట్ అది. సాయితేజ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ కానీ, ఇంకా మన టీంలో ఎవరన్నా మర్చిపోయాం, చెన్నకేశవ, ఇవాళ అమ్మగారు శ్రీదేవి గారు, అందరూ, పాప అనన్య చాలా బాగా చేసింది, డైరెక్టర్ సాయితేజ, ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. ఓ అలా లేదు, ఇద్దరు టీం వర్క్ అన్నమాట, ఇద్దరు కూడా చాలా ఒకళ్ళు అంటే ఒక మైండ్ కంటే కూడా 2-3 మైండ్ కలిసి అంటే కనుక 2-3 మైండ్ కలిసి ఒకే మైండ్ లో పనిచేస్తే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది మనకి. ఇది ఉదాహరణ అనమాట, 2-3 మైండ్ కలిసి పనిచేయాలి. సో అనమాట. అలా నీకు డైరెక్టర్ సంజు ఒకటే, చరణ్ అనుకోలేదు, బాగా డైరెక్ట్ చేసాడు, మా అక్షయగా డైరెక్ట్ చేసాడు, ఇది కూడా డైరెక్ట్ చేసేది, ఇది ఇలా కదండి. అందరికీ అందరూ ఎవరి వాళ్ళు తీసేసుకున్నారు, తీసేసుకుని డైరెక్ట్ చేసేసారు. ఏదైనా అవుట్పుట్ బాగా వచ్చింది. సో ఆదరిస్తున్నటువంటి అందరు అభిమానులకి, ఫ్యాన్స్ కి, స్టూడెంట్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ 1 and all. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి కూడా